అయితే నేను నాకుండే రాజకీయ పరిచయాలతోటి ప్రభుత్వంతోనే బ్రిడ్జ్ నిర్మాణాలు పూర్తి చేస్తే బాగుంటుందని అమ్మగారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అమ్మగారు తొలుత ప్రభుత్వం నుంచి బ్రిడ్జ్ నిర్మాణాలు చేస్తే ఎలా ఉంటుందని దానిపైన కొంతకాలం సందిగ్ధత నెలకొంది. తర్వాత అమ్మగారిని ఒప్పించి మన అప్పటి అంటే మాజీ మంత్రి రఘురారెడ్డి గారి సహకారంతో నాకుండే కర్ణాటక మంత్రులు తర్వాత అధికారుల పరిచయాలతోటి నేను అప్పటి మంత్రి ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు మహాదేవప్ప దగ్గరికి అంతా కలిసి వెళ్ళాము. అమ్మగారితో పాటు వెళ్ళాము. అమ్మగారు ఎంతో ప్రోత్సహించినారు. నాకు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఈ కార్యక్రమంలో నువ్వు ముందుండి పూర్తి చేయాలని చెప్పి సంకల్పించి నాకు ఆశీర్వదించి ముందుకు పంపించారు. తర్వాత కొంతకాలం ప్రభుత్వం నుంచి ఫండ్స్ తర్వాత ఏ రకంగా ఇబ్బంది రాయడం మా అందరికీ తెలిసి గుండె వాళ్ళందరికీ నేను